అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి గవర్నమెంట్ అయితే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ ఫామ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఇందులో అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం అనేది గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మీరు సచివాలయంలో అప్లై చేసుకున్నట్లయితే అమ్మఒడి పథకానికి అర్హులు అనేది అవ్వడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే 10వ తరగతి అయింది, మాకు తల్లికి వందనం డబ్బులు పడలేదు, అసలు పడుతుందా లేదా, ఒకవేళ మాకు తల్లికి వందనం డబ్బులు రావాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇది చాలా మంది ఉండే సమస్య. 10th పాస్ అయిపోయింటారు, వాళ్ళకి అమ్మఒడి పడదు. అలాంటి వాళ్ళకి ఈ ఫామ్ లో ఏం సమాధానం ఇచ్చారంటే 10వ తరగతి పాస్ అయిన పిల్లలు ఇంటర్మీడియట్ నందు చేరి కాలేజీలో వారి పేరు మీద ఆన్లైన్ నమోదు అయిన పిమ్మట వారికి తల్లికి వందనం రిలీజ్ చేస్తారు. అంటే ఈ జూన్ 20 లోపు మీరు ఇంటర్ కాలేజీ ఎక్కడైనా జాయిన్ అయ్యి తల్లికి వందనం పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు తల్లికి వందనం డబ్బులు అనేది జూలై 5 కల్లా వేస్తారు అనేసి ఇక్కడైతే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పాస్ అయిన పిల్లలకు వారి తదుపరి చదువులకు సంబంధించి కాలేజ్ అంటే డిగ్రీ గానీ పాలిటెక్నిక్ గానీ బీటెక్ చేరిన పిమ్మట వాళ్ళు స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు తప్ప తల్లికి వందనంకి అయితే ఎలిజిబుల్ కారు. తల్లికి వందనం వాళ్ళకైతే రాదనమాట. సో ఇందులో అయితే ముఖ్యంగా 2 ప్రశ్నలకైతే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 10th అయిన వాళ్ళు ఇంటర్ లో జాయిన్ అయిన తర్వాత తల్లికి వందనం అనేది వేస్తారు. ఇంకోటి ఇంటర్ పూర్తి అయిపోయిన వాళ్ళకి స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు తప్ప తల్లికి వందనం అయితే రాదు. ఇంకా ఇంకో ప్రశ్న ఏంటి అంటే పిల్లలు అర్హుల జాబితాలో ఉండి ఒకరికి వచ్చి మరొకరికి రాకుండా ఉంటే మరియు ఆ పాప లేదా బాబు 10వ తరగతి లేదా ఇంటర్ 2వ సంవత్సరం పాస్ అయిన వారు కాకుండా ఉంటే మాత్రమే. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిచ్చారు అంటే వీరికి సచివాలయం నందు సోమవారం అంటే 16వ తేదీ 6వ నెల 2025 నుండి గ్రీవెన్స్ పెట్టబడను. ఇందుకు గాను ఏ పాప లేదా బాబు పేరు అర్హుల జాబితాలో రాలేదో దానికి సంబంధించి సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఏమేం ఫామ్స్ తీసుకొని వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటైతే ఆ స్టూడెంట్ ఐడి, ఇది వారు చదువుతున్న స్కూల్లో రాసి ఇస్తారు అని ఇవ్వడం జరిగింది. అలాగే బిడ్డ ఆధార్ జిరాక్స్ కావాలి, తల్లి ఆధార్ జిరాక్స్ కావాలి, రైస్ కార్డ్ జిరాక్స్ కావాలి, పనిచేస్తున్న ఫోన్ నెంబర్ తో సహా సచివాలయం నందు సంప్రదించగలరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అర్హుల జాబితాలో ఉండి ఒకరికి డబ్బు వచ్చి మరొక బిడ్డకు డబ్బు రాకపోయినట్లయితే దానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్లి సచివాలయంలో అయితే గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాలి. అలాంటప్పుడే మీకు జూలై 5వ తేదీ తల్లికి వందనం రావడం జరుగుతుంది అనేసి ఇక్కడైతే సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక ఇంకో ప్రశ్న, తల్లికి వందనం పథకముకు అర్హులై ఉండి పిల్లల పేర్లు అసలు అర్హుల జాబితా లేదా అనర్హుల జాబితా రెండిట్లోనూ పేరు లేకుంటే అలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడైతే సమాధానం ఇవ్వడం జరిగింది. వీరికి సచివాలయం నందు సోమవారం 16వ తేదీ 6వ నెల 2025 నుండి గ్రీవెన్స్ పెట్టబడను. ఇందుకు గాను ఏ పాప లేదా బాబు పేరు అర్హుల జాబితాలో రాలేదో అలాంటప్పుడు సచివాలయంకి గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి పిల్లల స్టూడెంట్ ఐడి, ఇది చదువుతున్న స్కూలు లేదా కాలేజీలో ఇస్తారు. 10th లోపు అయితే ఆ ఐడి అనేది 10 అంకెల్లో ఉంటుంది. కాలేజ్ అయితే 12 అంకెల్లో ఆ ఐడి అనేది ఉండడం జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఆ బిడ్డ ఆధార్ జిరాక్స్, తల్లి ఆధార్ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, పనిచేస్తున్న ఫోన్ నెంబర్ తో సహా సచివాలయంలో సంప్రదించాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ తో డిఏ గారి లాగిన్ లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్లయితే తల్లికి వందనం డబ్బులు అనేది నెక్స్ట్ లిస్ట్ లో అన్నా మీకు పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రశ్నలకి సమాధానం అయితే చెప్పడం జరిగింది. చాలా వరకు ఇలాంటి సమస్య వల్లే తల్లికి వందనం డబ్బులు పడలేదు కాబట్టి ముఖ్యంగా ఈ ప్రశ్నలకైతే సమాధానం ఇవ్వడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా జూన్ 20 లోపు గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నట్లయితేనే మీకు జూన్ 30కి ఇంకో లిస్ట్ వచ్చి జూలై 5కి తల్లికి వందనం డబ్బులు పడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.